అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయ ప్రజలకి, ప్రతి ఒక్కళ్ళకి విడుదల రజని గారు చిలకలూరుపేట వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్షాల పార్టీ. మరి మంచి చెయ్యట్లేదు అని మీరు ఎలా చెప్తున్నారు? ఒక్కసారి చెప్పండి. ఆవిడ ఎలా చెప్తుంది? మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మంచి చేయట్లేదు అని చెప్తున్నారు. మీరు ఎలా చెప్తున్నారు? ఒక్కసారి చెప్పండి. అది మీరు చెప్పకూడదు, పబ్లిక్ చెప్పాలి, రాష్ట్ర ప్రజలు చెప్పాలి. నారా చంద్రబాబు నాయుడు గారు మంచి చేయట్లేదు, మంచి చేయటం లేదు అని రాష్ట్ర ప్రజలు చెప్పాలి. రాష్ట్ర ప్రజలు చెప్పడం లేదు, ఆయన మంచిగానే చేస్తున్నాడు, మంచి పరిపాలన అందిస్తున్నాడు అని అందరూ చెప్తున్నారు కదా. మీకు వచ్చిన బాధ ఏమిటి? ఒక్కసారి చెప్పండి. మరి గత ప్రభుత్వంలో మీలాగా ఏం చేయటం లేదు కదా, మీలాగేం దోచుకోవటం లేదు కదా, మీలాగేం అలా పరిపాలన చేయటం లేదు కదా. మీకు వచ్చిన బాధ ఏమిటి? ఒక్కసారి చెప్పండి. జనానికి వచ్చిన బాధ ఏం లేదు, మీకు వచ్చింది పెద్ద బాధ. నీకు మంత్రి పదవి కావాలి, మీకు మాత్రమే మంచి జరగాలి, రాష్ట్ర ప్రజలకు మంచి జరగకూడదు. ఇలా రెచ్చగొడుతుంటే రెచ్చిపోతారు. మాకు మంత్రి పదవి కావాలి, మాకు అధికారం కావాలి, మేమేం చేయలేకపోయినా కానీ మాకు అన్నీ కావాలి అన్నట్టుగా మీరు వ్యవహరిస్తున్నారు. 5 సంవత్సరాల పరిపాలన ఎందుకు తెలియదు? తెలుగు రాష్ట్ర ప్రజలు, ఒక తెలంగాణకు కానీ, ఒక ఆంధ్రప్రదేశ్ కానీ, చుట్టుపక్కల ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యక్తి, మంచిగా చేస్తాడు పరిపాలన. గత ఉమ్మడి రాష్ట్రం కూడా ఆయన ముఖ్యమంత్రి వర్యులుగా చేశారు, మంచి జరగబట్టే కదా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు, మాట్లాడుకుంటారు. మీరు ఇలా అధికారం కోసం, ఒక పరిపాలన చేత కాకపోయినా కానీ ఇలా మాట్లాడటం, మీకు మంత్రి పదవి కావాలి, మీరు గెలవాలి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. మీరు గెలిచినంత మాత్రాన మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాగలడా? ఆయన ఒక్క ఎమ్మెల్యే తోటి ఆయన గెలవాలి, ఆయనతో పాటు ఎమ్మెల్యేలు గెలవాలి. అది ఎప్పుడు సాధ్యం కాదు కదా. ఒక్కసారి చెప్పండి. ఏది ఏమైనా జనానికి మంచి జరగకూడదు, నీకు మంచి కావాలి, నువ్వు మంచిగా ఉండాలి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అది నీకే కానీ రాష్ట్ర ప్రజలు ఓర్చుకోరు కదా, రాష్ట్ర ప్రజలకు నొక్కదు కదా. ఒక్కసారి ఆలోచించండి అని తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈ విడుదల రజని గారు తప్పుడుగా మాట్లాడుతుంది, తప్పుడు వ్యవహారాలు మాట్లాడుతుంది, ఏది కూడా కరెక్ట్గా మాట్లాడుతుంది, ఏది కూడా కరెక్ట్గా చెయ్యదు అన్నట్టుగా రాష్ట్ర ప్రజలు కూడా వ్యవహరిస్తున్నారు, చెప్పుకోగలుగుతున్నారు. ఏదైనా మంచిగా మాట్లాడండి, మంచిగా చెయ్యండి, జనాలు మెచ్చుకునేటట్టుగా చెయ్యండి. అంతేగాని తప్పుడు పరిపాలన, తప్పుడు మాటలు, తప్పుడు వ్యవహారాలు చేస్తే ఎప్పటికైనా జనాలు మెచ్చుకోరు, తరుముకుంటారు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అని తెలియజేస్తూ, ఒక్కసారి ఆలోచించండి రజని గారు. మీలో మార్పు రావాలి. ఇటువంటి పదవి కోసం, ఒక మంత్రి పదవి కోసం ఆశించుకొని ఇటువంటి మాటలు మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు కదా. ఒకసారి చెప్పండి రాష్ట్ర ప్రజలు కూడా, ఇది మంచిగా కాదా, ఎలా చేశాడు, ఏ విధంగా చేశాడు అన్నది అని తెలియజేస్తూ, ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు.